గాజా స్ట్రిప్లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ శాఖ మాజీ మంత్రి గ్యాలెంట్లపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వారిద్దరికి అరెస్ట్ వారెంట్ ఒక్కటే సరిపోదని, వారికి మరణశిక్ష వేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అభిప్రాయపడ్డారు. సోమవారం బసిజ్ పారామిలిటరీ ఫోర్స్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేరగాళ్లకు మరణదండన విధించాలి. గాజా, లెబనాన్లో మన శత్రువు విజయం సాధించాడు. ఈ రెండు చోట్ల ప్రజల ఇళ్లపై బాంబులు వేయటం విజయం కాదు. మూర్ఖులు పెద్దగా ఆలోచించరు. అందుకే వాళ్ళు ప్రజల ఇల్లు, ఆసుపత్రులు, కమ్యూనిటీలపై బాంబులు వేస్తున్నారు. దానిని ఎవరూ విజయం అనుకోరు. వారు చేస్తున్నది నేరం. ఐసీసీ అరెస్ట్ వారెంట్ మాత్రమే జారీ చేసింది. అది సరిపోదు. నెతన్యాహు, గ్యాలెంట్కు ఖచ్చితంగా మరణశిక్ష విధించాలి అని అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. గాజాలో యుద్ధ నేరాలు, అమానుష చర్యలకు పాల్పడిన వారందరిపై ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వీరిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ శాఖ మాజీ మంత్రి గ్యాలెంట్తో పాటు హమాస్ నేతలు కూడా ఉన్నారు. అయితే హమాస్ నేతల్లో ఇప్పటికే చాలా మంది చనిపోయారు. ఇక నెతన్యాహు, గ్యాలెంట్ గాజాలో హత్యలు, హింస, అమానవీయ చర్యలతో పాటు ఆకలి చావుల వంటి యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఐసీసీ ఆరోపించింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసినప్పటికీ నెతన్యాహు, గ్యాలెంట్లను అరెస్ట్ చేయటం జరిగే పని కాదు. ఎందుకంటే అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు ఈ వారెంట్ను అమలు చేయమని తేల్చి చెప్పాయి. తాము నెతన్యాహు పక్షాన ఉంటామని వైట్ హౌస్ ప్రకటించింది. ఇక ఐసీసీలో సభ్యత్వం ఉన్న ఏ దేశానికి నెతన్యాహు వెళ్లరు. తాము ఐసీసీ వారెంట్ను తిరస్కరిస్తున్నామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఆ న్యాయస్థానానికి అరెస్ట్ వారెంట్ జారీ చేసే హక్కు లేదని పేర్కొంది. తాము గాజాలో ఎటువంటి యుద్ధ నేరాలకు పాల్పడలేదని తెలిపింది. మరోవైపు హమాస్ నేత ఇబ్రహీం అల్ మస్రీ అలియాస్ డెయిఫ్ పై అక్టోబర్ 7 నాటి మారణకాండకు బాధ్యుడని ఐసీసీ ప్రకటించింది. అతడిపై కూడా వారెంట్ జారీ చేసింది. అతన్ని ఇజ్రాయెల్ జూలైలో మట్టుబెట్టింది.